వెల్కమ్ టు ఫిల్మ్ ప్రాడిక్టర్ అండి. ఇవాళ వచ్చేసి 'బ్యాండ్ మేళం' సినిమా చూడడం అయితే జరిగింది. యాక్టర్ బై రోహన్ అండ్ శ్రీదేవి. సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే ఈజ్ వన్ టైమ్ వాచబుల్ బై. ఎందుకు నాకు అలా అనిపించిందో ప్రాపర్‌గా మాట్లాడుకుందాం. అండ్ ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చేస్తే మనకి ఎప్పుడో చూసేసిన స్టోరీ లైన్ ఏదో మనకి ఫ్రెష్‌గా తెచ్చియలేదు. బట్ మనకి ఇది రొటీన్ స్టోరీ లైనే. మన హీరో అండ్ హీరోయిన్ ఒక బామ్మ మరదలనమాట. వీళ్ళిద్దరు ఫస్ట్ నుంచే మనకి లవ్ చేసుకుంటారు. అండ్ లాస్ట్‌కి వచ్చిందట అంటే కొద్దిగా ఎదిగిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యన కొన్ని కొన్ని గొడవలు రావడం అయితే జరుగుతది. అండ్ ఇందులో రోహన్ గారికి మ్యూజిక్ అంటే చాలా పిచ్చనమాట. దాని తర్వాత సినిమా ఎలా ఎళ్ళింది అనే పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ మన థియేటర్‌లో చూసి తెలుసుకోవాలి. అండ్ నాకు కొన్ని కొన్ని పోర్షన్స్ నచ్చాయి. ఎక్కడెక్కడ నచ్చాయంటే మన రోహన్ గారు కొన్ని కామెడీ సీన్స్ అయితే బాగా వర్కౌట్ అయ్యారు అన్నట్టు అనిపించింది. అండ్ ఆళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి గాని, ఆ విలేజ్ డ్రామా గాని అండ్ 2 ఒకటి అనిపించాయి. అండ్ మెయిన్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ కొద్దిగా ఎంగేజ్ చేశారు. బావుందిరా బానే పెట్టుకున్నారు అన్నట్టు అనిపించింది. అండ్ ఈళ్ళ బావ మరదల మధ్యన మనకు కోర్ట్ డ్రామా కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటదనమాట. మనకు కోర్ట్‌లో కొద్దిగా తిట్టుకోవడం గట్రా మనకు స్టార్టింగ్‌లో చూపిస్తారు కదండీ! అండ్ సేమ్ అవే పోర్షన్స్ కొద్దిగా యూజ్ చేసినట్టు నాకు అనిపించింది. అండ్ మీరు కొన్ని కొన్ని సీన్స్‌లో అయితే క్లమ్జీగా అనిపించింది. అరే! చాలురా ఇంకా కొద్దిగా ముందుకు తీసుకెళ్ళండ్రా అన్నట్టు నాకు అనిపించింది. అండ్ అలా ఎక్కువ తిట్టుకోవడం గట్టా కొద్దిగా ఎక్కువ పెట్టారు. అండ్ మెయిన్ వచ్చేసి కొన్ని కొన్ని సీన్స్ అయితే రాసుకున్నారు స్క్రీన్ మీద. పర్లేదురా బానే ఉందిరా అన్నట్టు నాకు అనిపించింది. అండ్ కొన్ని కామెడీ సీన్స్ కూడా ఎక్కడ రావాలో కరెక్ట్‌గా అక్కడ పెట్టుకున్నారు. అండ్ నీట్‌గా యూజ్ చేసుకున్నారు అన్నట్టు నాకు అనిపించింది. అండ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గురించి చెప్పక్కర్లేదు. ఈజ్ ఓకేష్ అనిపించింది. ఎందుకంటే సీన్‌లు తగ్గట్టుగా ఇచ్చుకున్నారు. అంటే మరీ ఓవర్ బిల్డప్ కాకుండా అండ్ ఆ లవ్ వచ్చినప్పుడు అక్కడ మ్యూజిక్ గాని, ఆ సాడ్ కొన్ని మనకి సీన్స్ వచ్చినప్పుడు గాని అవన్నీ పర్లేదు బానే హ్యాండిల్ చేశారు బీజం అన్నట్టు అనిపించింది. బట్ సాంగ్స్ పరంగా వచ్చేస్తే వరస్ట్ భయ్య మామూలుగా కాదు. అండ్ మనకు ఒక్కటి వైరల్ అయింది కదా! అదొక్కటి వినగలం గానీ మిగతాదంతా ఎందుకురా ఏటి సాంగ్స్ ఎటెటు ఎళ్తుంది అన్నట్టు అనిపిస్తది. ఆ సాంగ్స్ టైమింగ్స్ కూడా మనకు కొద్దిగా చిరాకు తెప్పిస్తాయి. కొన్ని 2, 3 సాంగ్స్ నాకెందుకు ఈ టైంలో ఇది అవసరం లేదు అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ శ్రీదేవి గారి గురించి వచ్చేద్దాం. అంటే తన క్యారెక్టర్ అయితే ఈస్ టూ గుడ్ అనిపించేది. తన యాక్టింగ్ అయితే ఇరగదీసేసారు. అండ్ మెయిన్ ఈ సినిమా అందరికి ఎవర్రా బాగా యాక్టింగ్ చేశారంటే రోహన్. అంటే మొత్తం తన ఒక చేత్తో ఒంటరి పోరాటం చేశాడని చెప్పొచ్చు. ఎందుకంటే తనని బాగా ఇచ్చేశారు. అండ్ మెయిన్ స్క్రీన్ మీద తను ఎలివేట్ అవుతాడనమాట. స్క్రీన్ మొత్తం అందరిలో సినిమాలు అందరిలోని బాగా ఎలివేట్ అయ్యాడు తనే. అంటే తను ఇచ్చిన కొన్ని కొన్ని పంచెస్ కూడా చెప్పాను కదండీ! చాలా బావుంటాయి. అండ్ మీరు ఫస్ట్ మనకి సెకండ్ హాఫ్ కన్నా ఫస్ట్ హాఫ్ అనేది మనకి బాగా ఆకట్టుకుంటది. సెకండ్ హాఫ్ అనేది బాగా రొటీన్ అయిపోతుంది. కొద్దిగా లాగ్ అనే ఫీలింగ్ కూడా నాకు అనిపించింది మనకి సెకండ్ హాఫ్. ఇంక ఎమోషన్స్ పరంగా అయితే అంత డెప్త్ ఏం లేదు భయ్య. ఎందుకంటే క్యారెక్టర్స్‌ని పొటెన్షియల్ ఇచ్చారు డైరెక్టర్. కాకపోతే ఎక్కడ యూజ్ చేయాలో అక్కడ యూజ్ చేయకుండా అండ్ నీట్‌గా పెట్టుకోకుండా అది కొద్దిగా తేడా కొట్టినట్టు మనకు పెట్టుకున్నారు. అండ్ మెయిన్ వచ్చేసి సెకండ్ హాఫ్‌లోని కొన్ని కొన్ని సీన్స్ పడతాయి. ఎందుకు పడతాయరా అన్నట్టు నాకు అనిపిస్తది. అండ్ ఆ క్లైమాక్స్ ఎమోషన్ అయితే అసలు టచ్చే అవ్వదు. ఇది అక్కర్లేదురా మనకి ఇప్పుడు కొద్దిగా అన్నట్టు అనిపిస్తది. అండ్ ఇంకోటి ఏంటంటే స్టోరీ మనకి అలా వెళ్తున్న కొద్దిగా ప్రెడిక్టబుల్‌గా అయిపోవడం వల్ల అంత పెద్ద ఎంగేజింగ్ అనిపించదు. అండ్ మెయిన్ కోర్ట్ డ్రామాని మళ్ళీ తీసుకొచ్చారు ఇట్లా కొన్ని కొన్ని పోర్షన్స్‌లో మనకు అనిపిస్తది. అండ్ ఇంక చాలురా ఇంక వేరేది ఏదైనా చూపించండిరా అన్నట్టు ఫీల్ వస్తది మనకి. అండ్ మెయిన్ ఈళ్ళిద్దరిని కోర్ట్‌లో చూసేసేయడం వల్ల మరి నాకు అర్థం కాలేదేమో గాని, ఆ ఎమోషన్ గాని, ఆ లవ్ గాని నేనైతే ఫీల్ అవ్వలేకపోయాను అన్నట్టు నాకు కొన్ని కొన్ని సీన్స్‌లో అనిపించింది. అండ్ కామెడీ కూడా అండ్ కొన్నిట్ల వరకే. అండ్ మొత్తం ప్రాపర్‌గా అయితే లేదు. అంటే సినిమా అంతా ఏదో నవ్విచ్చేసారని నేను చెప్పను. కొన్ని కొన్ని పోర్షన్స్‌లోని అండ్ ఒక సింగిల్ లైన్ డైలాగ్స్ ఉంటాయి చూడండి. అవే మనకు నవ్విస్తాయి తప్ప, ఇంక మిగతా సినిమా అంతా మనకి అంత పెద్ద నవ్వించే కామెడీ అయితే ఎక్కడ పెట్టుకోలేదు. అండ్ మెయిన్ కొన్ని కొన్ని సీన్స్ అయితే ఏఐ యూజ్ చేశారు. ఎందుకురా ఇప్పుడు అవసరమా అన్నట్టు నాకు అనిపించింది. అంటే ఏదో ట్రెండీలో ఉంది కదా! ఏం తెచ్చేద్దాం అనుకున్నారు గానీ, అది ప్రాపర్‌గా యూజ్ చేయలేకపోయారు. అది యూజ్ చేయకూడదు. అంటే వేస్ట్ ఇంక అది చేసి కూడా అన్నట్టు నాకు అనిపించింది. అండ్ కొన్ని కొన్ని గ్రీన్ మ్యాట్ ఏసి చేసేసారు బైక్ మీద వెళ్ళే సీన్స్. అవన్నీ అవసరం లేదు. అవన్నీ యూజువల్లీ చిన్న చిన్న కట్సే. మామూలుగా తీసినా కూడా అయిపోద్ది అన్నట్టు మనకు అనిపించింది. అండ్ సినిమాలో బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే ఏదో ఫిల్మ్ చూస్తున్నట్టు లేదు. నేను ఏదో షార్ట్ ఫిల్మ్‌కి వచ్చానా అన్నట్టు నాకు అనిపించిందనమాట. కొన్ని కొన్ని సీన్స్‌లో అయితే. అంటే ఆ స్క్రీన్ ప్లే కట్ట కొద్దిగా డల్‌గా అనిపించాయి నాకు. అయ్యేదో కొద్దిగా మిస్ అయిందిరా, ఇంపాక్ట్ అనేది మిస్ అయిందిరా అన్నట్టు నాకు అనిపించింది. కొన్ని కొన్ని పోర్షన్స్‌లో ఇంకా బాగా చూపించుంటే ఇంకా వెరీ గుడ్ మూవీ అయ్యుండేదేమో అనిపించింది. అండ్ శ్రీదేవి క్యారెక్టర్ కానీ, మన రోహన్ గారి క్యారెక్టర్ కానీ కొద్దిగా ఇంపాక్ట్ అక్కడక్కడ కలిగిస్తది తప్ప సినిమా అంతా మనకు కలిగించదు. అండ్ ఈ మూవీ మేమిచ్చేసే రేటింగ్ ఒక 5కి 2.5 అయితే ఇస్తున్నాం. ఈజ్ వన్ టైమ్ వాచబుల్. అండ్ రోహన్, శ్రీదేవి గారి గురించి మీరు ఎళ్ళాలనుకుంటే ఎళ్ళండి. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి.